తులారాశి వాళ్లకు ఈ వారం అనుకూలంగా ఉంటుంది. నూతనమైనటువంటి పనులు ప్రారంభించేందుకు మీకు ఉపయోగపడుతుంది. అలాగే మంచి సమయాలు ఉన్నప్పుడు సమయాన్ని కూడా జాగ్రత్తగా మీరు సద్వినియోగం చేసుకునే ప్రయత్నం చేయండి. పరిచయాలను జాగ్రత్తగా ఉపయోగించుకుంటారు. వివిధ రూపాల్లో దూర ప్రాంతాల్లో ఉన్నటువంటి వ్యక్తులతో వృత్తి ఉద్యోగపరమైనటువంటి సంభాషణలు జరుపుతూ ఉంటారు. భాగస్వామ్య అనుబంధాలను జాగ్రత్తగా మీరు ఉపయోగించుకోవాలి, కాపాడుకుంటూ ఉండాలి. జీవిత భాగస్వామితో కుటుంబ విషయాలపైన చర్చిస్తూ ఉంటారు. మంచి మంచి నిర్ణయాలు తీసుకుంటారు. భవిష్యత్తు అవసరాల దృష్ట్యా కొన్ని కీలకమైనటువంటి ఆలోచనలు కూడా చేస్తూ ఉంటారు. జాగ్రత్తగా కష్టపడినటువంటి సంపాదించినటువంటి ధనాన్ని ఉపయోగించుకునే ప్రయత్నం చేస్తుండాలి. భవిష్యత్తు అవసరాలకు జాగ్రత్తగా పొదుపు చేసుకుంటూ ఉండాలి. ఈ వారం ఆర్థిక విషయాల్లో మీరు తీసుకోబోయేటటువంటి నిర్ణయాలన్నీ కూడా మీకు లాభదాయకంగా ఉంటాయి. వృత్తుల్లో మంచి పురోభివృద్ధిని సాధించుకునేందుకు ఈ వారాన్ని మీరు ఉపయోగించుకోవాలి, కష్టపడాలి. నూతనమైనటువంటి ప్రాజెక్టులను ప్రారంభించే అవకాశాలు ఉన్నాయి. మీ యొక్క ప్రతిభకు మీ యొక్క కష్టానికి తగినటువంటి గుర్తింపు గౌరవాలు ఏర్పడుతుంటాయి. నూతనమైనటువంటి పద్ధతులను అవలంబిస్తూ ఉంటారు. సినిమా టీవీ రంగాల్లో పనిచేసే కళాకారులు కావచ్చు, ప్రచార ప్రసార సాధనాల్లో పనిచేసేటటువంటి ఉద్యోగస్తులు కావచ్చు. ఈ వారం కొన్ని నూతనమైనటువంటి అవకాశాలు మీకు కలిసి వస్తుంటాయి. జాగ్రత్తగా వాటిని సద్వినియోగం చేసుకోండి. మంచి మంచి ఆలోచనలు చేయటం ద్వారా మంచి మంచి మార్గాలు కూడా మీ ముందుకు ఉంటాయి. వివిధ రూపాల్లో కుటుంబ సభ్యులతో కలిసి సంతోషంగా వ్యవహరిస్తూ ఉంటారు. శుభ కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఈ వారం తులారాశి వారు శుభకరమైనటువంటి ఫలితాలు పొందే క్రమంలో దత్తాత్రేయ స్వామి వారిని ఆరాధించే ప్రయత్నం చేయండి. దత్తస్వామి యొక్క ఆరాధన అర్చన విశేష శుభాలను కలగచేస్తుంది. పసుపు రంగులో ఉన్నటువంటి పుష్పాలను సేకరించి దత్తాత్రేయ స్వామి వారికి అర్చన నిర్వహించండి. దత్త కవచమును పారాయణం చేయటము, దత్తనామాన్ని అధికంగా జపం చేసుకోవటం ద్వారా ఈ వారం మీకు విశేష శుభాలను కలిగించేటటువంటి అవకాశాలు ఏర్పడుతుంటాయి.